చాముండేశ్వరి మాత భక్తులందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు. ఒక 80 మందితో మేము కూడా పటిష్టంగా బందోబస్తు చేసుకోవడం జరిగింది. నిన్న ఇంత మాకు పబ్లిక్ వచ్చినప్పటికీ కూడా ఏ చిన్న ఇన్సిడెంట్ మాకు ఒక సెల్ ఫోన్ పోయిందని కూడా మా దగ్గరికి ఎవరు రాలేదు. సో దాన్ని సంతోషిస్తున్నాం. ఆ భక్తులకు మరొక్కసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ మేము ఇప్పుడు పెట్టినటువంటి దీని సందర్భం ఏంటంటే, మన తెలంగాణ గవర్నమెంట్ ఈ రోడ్డు భద్రత దాని మీద చాలా గొప్పగా ప్లాన్ చేసి ఒక 10 days షెడ్యూల్ ఇచ్చింది మాకు. అంటే ఏ రోజు ఏం చేయాలి, దాంట్లో ఎవరు పాల్గొనాలి, ఏం కండక్ట్ చేయాలి, ఏం విషయం చెప్పాలని అంత సూక్ష్మంగా ప్రతిదీ తయారు చేసి మాకు గవర్నమెంట్ నుంచి మా పోలీస్ డిపార్ట్మెంట్కు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం పోలీస్ డిపార్ట్మెంట్ దీన్ని కండక్ట్ చేస్తూ ఉంది. మన రాష్ట్ర డీజీపీ గారు దీన్ని ఎంతో ప్రతిష్టంగా తీసుకొని దీన్ని ప్రతిరోజు కూడా దీన్ని ఫాలోఅప్ చేస్తూ మేము చేస్తున్నటువంటి ప్రోగ్రామ్స్ని డైలీ మానిటర్ చేసుకొని నేను చేస్తున్న ప్రోగ్రామ్ యొక్క ఫొటోస్ వీడియోస్ కూడా ఖచ్చితంగా పైకి పంపించి ఆ విధంగా మానిటర్ చేయడం జరుగుతుంది. దీంట్లో మాకు ఈరోజు సిక్స్త్ డే ఉన్న షెడ్యూల్ ఏంటంటే మీడియా అవుట్ రీచ్ డే ఆన్ రోడ్ సేఫ్టీ. దాని మీద మీడియా వాళ్ళతోటి ఉంటుంది. అంటే మీ ద్వారా ఉన్న పబ్లిక్ అందరికీ అవేర్నెస్ తీసుకురావాలనేది దీని కాన్సెప్ట్. దీంట్లో ముఖ్యంగా మేము డిస్కస్ చేసేది ఏంటంటే, ఫస్ట్ పాయింట్ వచ్చేసి డ్రంక్ అండ్ డ్రైవ్. ఇప్పుడు ఏమవుతుందంటే, మన దేశంలో సగటున చూస్తూ ఉంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా వీడియో రిలీజ్ చేశారు. ప్రతి 4 నిమిషాలకి దేశంలో మనిషి చనిపోతూ ఉన్నారు ఓన్లీ యాక్సిడెంట్. ఒకప్పుడు దేశం జరిగిన యుద్ధాలలో కూడా ఇంతమంది సరిపోవట్లేదు, కానీ ఇప్పుడు రోడ్డు యాక్సిడెంట్లలో ఆ విధంగా చనిపోతూ ఉన్నారు. అన్ని డెవలప్మెంట్ జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. అన్ని డెవలప్మెంట్ జరిగినప్పుడు అందరికీ అనుకూలంగా ఉండే విధంగా రోడ్లు డిజైన్ అవుతున్నాయి. ఆ విధంగానే రోడ్లు అంత నీట్గా ఉంటున్నాయి. ఒకప్పుడు హైదరాబాద్కి ఇక్కడ నుంచి పోవాలంటే 4-5 గంటలు పట్టేది, ఇప్పుడు జస్ట్ 2 గంటలలో వెళ్ళిపోతుంది. సో మనకి ఆ విధంగా ఫెసిలిటీస్ గవర్నమెంట్ కల్పించినప్పుడు ప్రజలు కూడా, అంటే ఇంక్లూడింగ్ అందరం, మనం కూడా మన బాధ్యతగా మనం జర్నీ చేసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్, ఆ స్పీడ్లో మనం పోతున్నామంటే దానికి తగ్గట్టు మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. 2 వీలర్ మీద పోయేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి. కార్లో పోయేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. చూస్తూ ఉంటాం చాలా యాక్సిడెంట్లు. సీట్ బెల్ట్ పెట్టుకోక కూడా చాలామంది చనిపోతారు. సీట్ బెల్ట్ ఉంటేనే ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయ్యింది. ఆ బెలూన్స్ ఓపెన్ కాక చాలామంది యాక్సిడెంట్లలో చనిపోతారు. సో దానికి మేము ఈరోజు త్రూ మీ ద్వారా, ఎందుకంటే మేము ఏది చెప్పినా కూడా త్రూ మీరు లేకుంటే జనాలకు కమ్యూనికేట్ కాదు. మేము మంచి చేసినా చెడు చేసినా మీ వల్ల ఎక్కువ పబ్లిసిటీ అవుతూ ఉంది. మీరు పేపర్లో వచ్చిందంటే వాస్తవం అని నమ్మే పరిస్థితిలో ఉంటుంది. సో దానికి మేము మెయిన్గా ఏంటంటే ఇప్పటి నుంచి ఈ హెల్మెట్ దాని మీద బాగా ఫోకస్ చేయాలనుకుంటుంది. వితౌట్ హెల్మెట్ ఏది వచ్చినా కూడా డైలీ మేము ర్యాండమ్గా ప్లేస్లు మార్చుకుంటూ హెల్మెట్ మీద ఫోకస్ చేస్తూ ఫస్ట్ చలాన్లు వేస్తాం. హెల్మెట్ మీద ఒక 10 days వేసిన తర్వాత వాళ్ళు అప్పటికీ మారకుంటే దాని మీద మళ్ళీ ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ డ్రైవింగ్ కూడా యాడ్ చేస్తాం. అప్పటికి మారకుంటే ఆ వెహికల్ని సీజ్ చేసి ఆర్టీఓ గారికి పంపిస్తాం. ఈ విధంగా 10 daysకి ఒకసారి కొంచెం పెంచుకుంటా డోస్గా ఖచ్చితంగా పబ్లిక్ అందరూ అవేర్నెస్ అయ్యి హెల్మెట్లు పెట్టుకొని వాళ్ళ కుటుంబాలందరూ కూడా సంతోషంగా ఉండాలని మేము కొంత కఠినంగా కూడా చేయాలని అనుకుంటున్నాం. టోటల్ టౌన్స్లలో హెల్మెట్ అనేది మ్యాండేటరీ. టౌన్లలో అంటే మామూలుగా ఈ చిన్న కూరగాయలకు దాంట్లోకి వచ్చే వాళ్ళకు కూడా హెల్మెటేనా ఖచ్చితంగా? అంటే దానికి ఇబ్బంది పడుతుంది. టౌన్ సరౌండింగ్లో ఉన్న వాళ్ళైనా టౌన్కి రావాలంటే ఖచ్చితంగా మెయిన్ రోడ్ మీద నుంచి రావాలి. రంగాపురం హైవే మీద నుంచే పెబ్బేరికి రావాలి. ప్లస్ ఇప్పుడు కొల్లాపూర్, పాతపల్లి, గుమ్మడం వీళ్ళంతా కూడా కొల్లాపూర్ రోడ్లో రావాలి. అది కూడా చాలా హెవీ ట్రాఫిక్ ఉన్న రోడ్డు. సో ఏదైనా సరే, ఎక్కడైనా సరే గల్లీలలో యాక్సిడెంట్ కాకూడదని ఏం లేదు. హెల్మెట్ పెట్టే ఉద్దేశం ఏంటంటే, మనిషి కాలు పోయినా చేయి పోయినా పక్కకు ఊసిపోయినా కూడా ప్రాణంతో ఉంటుంది. కానీ చిన్న హెడ్ ఇంజరీ అయితే చనిపోతాం. సో దానికోసం అని చెప్పి మేము ఇక్కడ పెట్టుకోవద్దని నేను ఎక్కడ పెట్టుకున్నా నేను సంతోషిస్తాను. టౌన్లో ఉన్న వాళ్ళకి కంపల్సరీ పెట్టుకోవాల్సిందే. టౌన్లో కూడా కంపల్సరీ పెట్టుకోవాల్సిందే. మేము ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ఒకటి స్ట్రిక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేస్తాం. ఖచ్చితంగా అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, హెల్మెట్స్ ధరించాలి. తర్వాత సెల్ ఫోన్ డ్రైవింగ్ ఇది ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. దీని మీద కూడా ఫోకస్ చేస్తాం. తర్వాత ఈ పెడెస్ట్రియన్ వాళ్ళు ఎక్కడైనా రోడ్లు దాటేటప్పుడు కూడా దాన్ని కూడా తీసుకోవాల్సి వస్తుంది జాగ్రత్తలు. తర్వాత ఈ రాంగ్ రూట్లలో పోతూ ఉంటారు చాలామంది.
దాని మీద కూడా కొంచెం ఇప్పటి నుంచి డైలీగా ఇది చలాన్లు వేయడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ చలాన్లు కూడా చాలా మటుకు బండ్లు సెకండ్ హ్యాండ్లో తెచ్చుకుంటూ ఉంటాం. మేము చలాన్లు వేస్తున్నాం, ఎక్కడో పాత ఓనర్ ఇంటికి చలాన్లు వెళ్తాయి. ఆ విధంగా ఉంటున్నాయి కాబట్టి 3 చలాన్లు దాటిన తర్వాత బండి సీజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు మొత్తం చలాన్ ఎవరైతే బండి నడుపుతున్నాడో ఆయన పే చేస్తేనే బండి రిలీజ్ అవుతుంది, లేదంటే ఆ బండి సీజ్ చేసి ఆర్టీఓ వారికి పంపించడం జరుగుతుంది. ఒక్కోసారి హైవే మీద ఎట్లయితే అంటే అతకపోతుంటుంది బాడీ, దాన్ని బలవంతంగా మేము తీసి ఆ పోస్ట్ మార్టం కాడికి హాస్పిటల్ తీసుకపోతే అక్కడ వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు అంటే వాళ్ళ భార్య వాళ్ళు వచ్చి ఏడుస్తూ ఉంటే ఆ బాధ చెప్పడానికి ఘోరంగా ఉంటుంది. కొంతమంది పిల్లలు అయితే స్కూళ్ళ నుంచి తీసుకొస్తారు యూనిఫామ్ తోటి, ఆ పిల్లలు వచ్చి వాళ్ళ నాయన మీద పడుతూ ఉంటే ఎంత బాధ ఉంటుంది. ఎందుకంటే ఒక కుటుంబంలో ఒక మనిషి చనిపోతే కుటుంబం అంతా రోడ్డున ఉన్నట్టు. సో పెళ్ళయ్యే ఆడపిల్లలు ఉండొచ్చు, చదువుకునే పిల్లలు ఉండొచ్చు, చిన్న పిల్లలు ఉండొచ్చు. అంటే కొంతమంది ఏమైనా వైఫ్ జాబ్ చేస్తే ఓకే, కొంతవరకు వాళ్ళు సర్వైవ్ అవుతారు. కానీ కొంతమంది హౌస్ వైఫ్ ఉంటుంది, వాళ్ళకి బయట ప్రపంచం ఏమీ తెలియదు. ఒక్కసారి ఆ కుటుంబం పెద్ద ఏదైనా రోడ్డున ఈ విధంగా ఏదైనా జరిగితే వాళ్ళ కుటుంబం మొత్తం సఫర్, అసలు ఏం చేయాలని కూడా వాళ్ళు జీరో అయిపోతుంది. సో దానికి ఉద్దేశించి మేము కూడా కొంచెం కఠినంగానే ఇప్పటి నుంచి చలాన్లు వేస్తాం. కొంచెం కఠినంగా ఉండి ఖచ్చితంగా మనకు ఈ 2-3 నెలల్లో ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ వచ్చేటట్టుగా మనం ప్లాన్ చేస్తాం. దానికోసం మీ నుంచి కొంచెం సమాజానికి సొసైటీకి కూడా తెలిసే విధంగా మీరు కూడా మాకు సహకరిస్తారని కోరుకుంటున్నాం. మేడం కూడా డైలీ ప్రతిరోజు ఎస్పీ మేడం కూడా చాలా సీరియస్గా ట్రాఫిక్ మీద చేస్తూ ఉంటాం. మధ్యలో ఏమన్నా స్కూల్ టైం మార్నింగ్ ఈవినింగ్ కండక్ట్ చేస్తాం. సార్ ఇంకోటి ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద తిరుగుతుంటారు కదా ఈ మైనర్స్ కానీ, వీళ్ళది ఏం పరిస్థితి? ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే అది స్పీడ్ పడుతుంది. కొన్ని ఎలక్ట్రిక్ కూడా పెద్ద పెద్ద కార్లు కూడా ఎలక్ట్రిక్, దానికి ఏం అట్లా ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాల్సిందే, ప్రతి ఒక్కరికి ఉండాల్సిందే. ఎందుకంటే మనం రోడ్ ఎక్కినామంటే రూల్స్ తెలియకుండా ఎట్లా నడుపుతాం బండి. అంటే ఎలక్ట్రిక్ వెహికల్ అంటే బండిలు కూడా 70-80 స్పీడ్లు అయితే పోతాయి కదా. డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే, ఎలక్ట్రిక్ బండికైనా లైసెన్స్ ఉండాల్సిందే. ఇంకో విషయం సార్, ఇప్పుడు హైకోర్టు ఒకటి చలాన్ల విషయంలో ఒకటి లాక్కోకూడదు అని చెప్పేసి అని, తాళాలు లాక్కోకూడదు అని చెప్పేసి అని ఒక నిబంధన అది తాళాలు లాక్కోవాల్సిన అవసరం మాకు ఉండదండి. పోలీసులకు వాళ్ళు మాకు కూడా కోఆపరేట్ చేయాలి. కొంతమంది ర్యాష్గా వెళ్ళేటప్పుడు ఒకవేళ అక్కడ కనీసం అంటే మినిమం ఒక ఎస్ఐ ర్యాంక్ ఉన్న ఆయన కండక్ట్ చేస్తారు. వాళ్ళు పారిపోయే క్రమంలో తీసుకుంటారు తప్ప బలవంతంగా వాళ్ళు లాక్కునేది ఏమి ఉండదు. చూపిస్తుంది కాబట్టి ఇది ఒక ఇష్యూ నడుస్తుంది. కొంచెం మనకు ఎంకరేజ్మెంట్. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.